హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసీఎస్. మన ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ నేనైతే పెద్ద వీడియోస్ పెట్టలేకపోయాను. పర్సనల్ వర్క్ పైన బిజీగా ఉన్నాను, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నాను, హెల్త్ కొద్దిగా తక్కువైంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే అద్భుతమైన మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై. అస్సలు ఏందబ్బ కాదు, మనకి డే మ్యాచ్ చూడలేదంటే హైలైట్స్ చూడవచ్చు. అబ్బా మ్యాచ్ T20 మ్యాచ్ మొత్తం హైలైట్స్ ఉన్నట్టుంటే ఏ రేంజ్లో ఉంటుంది. అసలు ఒక రేంజ్లో రికార్డులు అయితే బద్దలు కొట్టాయి. ఒకసారి జనాలకి అయితే షాక్ వేసింది. మన హైదరాబాద్ అయినా బ్యాటింగ్ చేసేది, మనదేనా ఇది 130 140కే ముక్కేటోళ్ళు ఎర్రగా తీసి 277 అంత ప్రీవియస్ రికార్డు ఐపీఎల్ది 263. అది కూడా ఏంది, మన గెయిల్ అన్నయ్య వచ్చేసి కుమ్ము అని 175 కొడితే వాళ్ళు అక్కడికి పోయారు, కానీ 277 ఒక్కడు 100 కొట్టలేదబ్బా. హయ్యెస్ట్ 80 కుమ్మి పాడు దొబ్బారు కదా, ఇరగ దొబ్బారు కదా అసలు బ్రహ్మాండంగా. ఆ రేంజ్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సర్స్ టోటల్ స్కోర్ తీసుకున్నామంటే అది హయ్యెస్ట్ 523 రన్స్. అన్నీ ఒక్క రేంజ్లో అయితే ఇరిగి పెట్టారు. అసలు దీని గురించి మా వాళ్ళు ఫోన్ చేసి ఏందా నువ్వు ఇంకా వీడియో పెట్టలేదు, ఏం చేస్తానో అన్నారు. నాయన కొద్దిగా హెల్త్ కొద్దిగా తక్కువైంది, చేసి పెడతాను అని చెప్పి కూర్చుంటా ఉన్నా. మ్యాచ్ స్టార్టింగ్ వద్దాం. ఫస్ట్ టాస్ పడినప్పుడే టాస్ విన్ అయిన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకుంటే మంచిది అని చెప్పారు. కానీ మన హార్దిక్ పాండ్యా కెప్టెన్ వచ్చి లేదబ్బా మేము బౌలింగ్ చేస్తాం, చేసి పాడదొబ్బుతాం అన్నట్టుగాని మన హైదరాబాద్ని బ్యాటింగ్ చేయమన్నాడు. ప్యాట్ కమిన్స్ వస్తే నేను టాస్ విన్ అయినా బౌలింగే తీసుకొని ఉంటా అన్నాడా, అది అర్థం కాలేదు. సరేలే ఏదో ఇద్దరు బౌలింగ్ అనుకున్నారు. ఏమన్నా అంటే పిచ్ అయితే అసలు అర్థమే కుమ్మి పాడదొబ్బుతున్నారు దిగరు. హెడ్ ఫస్ట్ T20 మ్యాచ్, ఫస్ట్ అంటే మనకి ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. మంచి స్టార్ట్ ఇచ్చాడు మయాంక్ అగర్వాల్, పర్లేదు ఏదో కొద్దిగా 10 రన్లు కొట్టే సర్లే అబ్బా నేను కష్టపడిపోయాను వెళ్ళిపోయాడు. హెడ్ వచ్చి కుమ్మి 18 balls 50 runs. ఏంద్రా ఇది అంటే ఎస్ఆర్హెచ్కి అదే ఫాస్టెస్ట్ 50 అన్నాడు. సరే అని ఫస్ట్ డౌన్ వచ్చాడు శర్మ, నువ్వేనారా ఫాస్టెస్ట్ కొట్టేది. వీడు 16 బాల్కి 50 కొట్టాడు. ఇరగ్గా తీసి కొట్టారు. ఏ రేంజ్లో కొట్టారంటే అసలు మనకు పవర్ ప్లే అయ్యేసరికి హయ్యెస్ట్ 20 తీసి పెట్టారు. 10 ఓవర్లకు 148 runs 10 ఓవర్స్కి. ఈ మనోళ్ళు ఆడుతున్నారా, మనం కలగంటున్నామా అని అనుకొని అది చేసేసరికి అసలు మా అమ్మ వచ్చాడు క్లాస్ అని. ఏమి కొట్టాడబ్బా, 80 runs కుమ్మి పడేశాడు. అతను లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నామంటే T20 మ్యాచ్లు ఏంది ఒక్కటి మటుకు 18 రన్లు కొట్టాడు. లాస్ట్ ఇయర్ మనం ఆడిన ఆఖరి మ్యాచ్, దాని ముందు 2 మ్యాచ్ల్లో ఒక 50 కొట్టాడు, ఒక 100 కొట్టాడు. లాస్ట్ 2 మ్యాచ్ల్లో 50 కొట్టాడు. క్లాస్ అని భీకరమైన ఫామ్లో ఉన్నాడు. అందులో ఆయన ఒక 7 6లు అసలు ఈసారి కొట్టింది. కుమ్మి పడే చించి చెండాడి పెట్టాడు. మక్రమ్ తోడేయాడు. ఓకే, మక్రమ్ కూడా మంచి షాట్లు. అందరూ బీభత్సంగా కొట్టి అసలు స్కోర్ ఎట్టబోతుంది పరిగిస్తూ ఉంది. అసలు ఒక్క రేంజ్ ఏంది, ఓవర్ 16 రేంజ్లో రన్ రేట్లో కూడా మన వాళ్ళు కొట్టారు. ఆ రేంజ్ 277, ఒక్క సెంచరీ లేదు. అంటే ఏ రేంజ్ టీం ఎఫర్ట్ చూడండి. అవతల బౌలింగ్ని ఏ రేంజ్ కుమ్మి పడేశారు. అద్భుతమైన ఇది అసలు బ్రహ్మాండంగా అయితే ఆడి మన వాళ్ళ ఎస్ అని అయితే మనం అనుకున్నాం. కానీ బౌలింగ్ వస్తే మా వాళ్ళ మట్టుకు ఎంత తక్కువ తిన్నారా. రోహిత్ శర్మ మొదలెట్టాడు, కానీ 20-30 దానికి మించి కొట్టలేదు. కానీ ఎంత అవలీలకు కొట్టాడంటే సూపర్గా కొట్టాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చాడు, మధ్యలో వచ్చిన తిలక్ వర్మ అయితే ఆ రేంజ్ ప్రెషర్లో ఆ రేంజ్ ఆడడం అనేది క్యాకబ్బా. అసలు ఒకప్పుడు మనకి క్రికెట్ టీం అంటే ఎప్పటి నుంచో మనకి ఇండియన్ ప్లేయర్స్ ఉంటా ఉన్నారు, ఈ మధ్యలో లేరు. ఒక స్టార్టింగ్ ఏంది కిర్మానీ ఉన్నాడు, అజరుద్దీన్ క్యాప్టెన్సీయే చేసిరా తీశాడు. ఆ తర్వాత వెంకటపతిరాజు కూడా బౌలింగ్ వేసే వరల్డ్ కప్పులంతా ఆడాడు. లక్ష్మణ్ టెస్ట్ ప్లేయర్ అంటే లక్ష్మణ్ రా అన్నట్టు ఆడాడు. అఫ్కోర్స్ వన్డేల్లో కూడా బ్రహ్మాండంగా ఆడాడు అనుకో, కొన్ని సెంచరీలు కూడా ఉన్నాయి. అద్భుతమైన టెస్ట్ ప్లేయర్లు ఇది ఉన్నారు. రాయుడు పర్లా ఏదో కొద్దిగా వచ్చి అట్లా గెస్ట్ రోల్ చిన్న క్యామియో అయితే ఇచ్చిపోయాడు. ఇప్పుడు ఖాళీగా ఎవరు ఆంధ్ర నుంచి లేరంటే తిలక్ వర్మ మంచి ప్రాస్పెక్ట్గా ఉన్నాడు. బ్రహ్మాండంగా అయితే T20 ఆడుతూ ఉన్నాడు. మిగతా ఏమాత్రం వన్డేలు టెస్ట్లు ఆడతాడో తెలియదు, కానీ బ్రహ్మాండంగా ఛాన్స్ ఇచ్చి మనోడికి ఇచ్చాడంటే
మంచి ప్లేయర్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నారు. టిమ్ డేవిడ్ భలే ఆడాడు. ముంబై ఇండియన్స్ నిన్న అసలు ప్రతి ఒక్కరు బాగా కొట్టారు. సుమారుగా మోస్తరుగా ఆడింది ఎవర్రా అయ్యా అంటే మన హార్దిక్ పాండ్యా. అసలు 20 బాళ్ళు 24 రన్లు ఏదో అట్ట అంత మాత్రం ఆడి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు భయపెట్టారు, కానీ భీకరంగా అయితే భయపెట్టారు. మనల్ని మామూలుగా చేసేలా. కానీ మనం ఓవర్ వైజ్ చూసినా కానీ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ ఓవర్స్లోనూ మన రన్ రేట్కి వాళ్ళు దాటి కానీ ఈక్వల్ కానీ చేయలే వాళ్ళు. మనం 5 పవర్ ప్లేలో తీసుకున్న మంది ఎక్కువ ఉంది. ఆ తర్వాత 8 to 10 ఓవర్స్ అట్ట తీసుకున్న, 11 to 13 ఓవర్స్ తీసుకున్న మందే రన్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మనమే ఇరగదీస్తాను, వాళ్ళు ఎప్పుడు వెనకబడతానే ఉన్నారు. అది ప్రెషర్ పెరుగుతూ వచ్చింది. మ్యాచ్ మొత్తం అసలు టర్న్ అయింది ఏంటంటే భువీ బౌలింగ్ 13th ఓవర్ 5 రన్లు ఇచ్చాడు. ఆయన వేసిన 4 ఓవర్లు 53 ఏమో ఇచ్చాడు. తర్వాత సంగతి దాంట్లో 5 రన్నులు తీసేయండి. 3 ఓవర్లకు అసలు కుక్కను కొట్టినట్టు బాధి పెట్టారు. ఆ రేంజ్లో కొట్టినప్పుడు ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా వీళ్ళంతా 5 రన్నులు తీశారు. అక్కడ ప్రెషర్ పడింది. అక్కడ తెలిసిండేది ఏంటంటే మనకి పేస్ వేసి ఎదవలు కొడుతున్నారు, కొద్దిగా బాల్ నుంచి పేస్ ఆఫ్ తీద్దాము అని. ఇంకా అక్కడి నుంచి బాల్ నుంచి కొద్దిగా పేస్ ఆఫ్ తీసుకుంటూ వచ్చారు. మిగతా ఓవర్లు అన్నీ వేసుకుంటూ వచ్చారు. కొట్టినప్పటికీ అంత ఎక్కువ ఇది పొయ్యాయి, కానీ స్కోర్లు అయితే నీట్గా కొద్దిగా కట్టుదిట్టం చేసి గేట్లు వేసుకుంటూ తీసుకొచ్చారు. మనం కొద్దిగా ఈజీగానే గెలిచాము. అందుకని మనకి సూపర్ సబ్గా వచ్చిన ఉమ్రాన్ మలిక్ మంచి పేసరు. 1 ఓవర్ వేసాడు 15 రన్లు. నువ్వు వేస్తే వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొడతారా, మనం మ్యాచ్ ఓడిపోతామని మంచి తెలివితేటలతో వాడిని ఆపిపెట్టి ఒక మంచి ఇది చేశారు. ఉమ్రాన్ నువ్వు తీసుకుంటే ఆడిపోయాలని లేదు కదా, నీకు మ్యాచ్ గెలిచేదానికి ఏం కావాలో అది చేయాలంటే. అదే ప్యాట్ కమిన్స్ అయితే బ్రహ్మాండంగా అయితే టీంని అయితే చేశాడు. నాకైతే భలే అనిపించింది. మంచిగా మన బౌలింగ్ కూడా బ్రహ్మాండంగా అయితే చేసి పెట్టారు. ఈ దీంట్లో చూసామంటే 4 బౌలర్లని 50 పైన కొట్టారు 4 ఓవర్లో. మన టీం నుంచి 2, వాళ్ళ టీం నుంచి 2. అంటే 16 ఓవర్లలో మొత్తంగా చూసామంటే వీళ్ళు 4 200 పైన కొట్టారు. అసలు బాధి పెట్టారు ఆ రేంజ్లో. మిగతా వాళ్ళంతా కూడా మన దాంట్లో టెస్ట్ ప్లేయర్ అనుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్సే 8 పాయింట్ ఇచ్చాడు. అదే అసలు చాలా బెస్ట్ రన్ రేట్ ఇచ్చింది. మిగతా వాళ్ళంతా డబుల్ డిజిట్లే, సింగిల్ డిజిట్లు. అక్కడ ముంబైలో బుమ్రా ఒక్కడే సింగిల్ డిజిట్ ఇచ్చాం. మిగతా వాళ్ళంతా బాధి పెట్టారు. బుమ్రాని కూడా స్టార్టింగ్ ఇది కాకుండా ఆ ఫోన్ పెట్టారు, క్లాస్ అని వచ్చినప్పుడు వేయిద్దాం. మిగతా దగ్గర డ్యామేజ్ జరిగిపోయింది. తర్వాత బుమ్రా వచ్చిన పెద్ద ఎఫెక్ట్ అయితే పెద్ద చూపించలేకపోయాడు. ఓకే బ్రహ్మాండంగా వేసాడు, కానీ బెస్ట్ T20 బౌలర్. కానీ వీళ్ళు ఆపి పెట్టినందువల్ల వీళ్ళైతే పెద్దగా చేయలేకపోయారు. మ్యాచ్ సూపర్. 38 సిక్స్లు అబ్బా, హయ్యెస్ట్ సిక్సెస్ ఇన్ T20. కానీ టీం వైజ్ చూసామంటే మన ఏది హయ్యెస్ట్ కాదు. మనం 18 సిక్స్లు కొట్టాం, ముంబై 20 సిక్స్లు కొట్టారు. ఎక్కువ సిక్స్లే కొట్టారు. కానీ వీళ్ళు ఈ 21 హయ్యెస్ట్ ఆర్సీబీ మన గేల్ ఆడినప్పుడు కొట్టిండేది. దానికి మించి అయితే పెద్ద ఇదైతే వీళ్ళు ఇది చేయలేదు. బ్రహ్మాండంగా అయితే సిక్స్లు కొట్టారు. రన్స్ 523 రన్స్ 2 టీంలు ఆడినప్పుడు బ్రహ్మాండమైన రన్స్. బౌండరీస్ 69 బౌండరీస్, అంటే 4లు 6లు కలిపి ఒక 38 ఇక్కడ తీసామంటే మిగతావి 4ల కంటే 6లు ఎక్కువ కొట్టారు. బాధి పెట్టారు. అంత అద్భుతంగా మ్యాచ్ ఇది. స్పెక్టాక్యులర్ మ్యాచ్. ఇది మ్యాచ్ మొత్తమే హైలైట్స్ లెక్క ఉంది. మీరు హైలైట్స్ చూసారంటే ఇంక బాధుడే అనుకుంటా. చూడలేదంటే మటుకు హైలైట్స్ అన్నది చూడండి. జియో సినిమాలో అది ఫ్రీ. మనం ఏ జియో ఫైబర్ పోయినా కానీ ఎక్కడ మన మొబైల్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసి చూసినా కానీ మనకి ఐపీఎల్ ఫ్రీ. చూడలేదంటే హైలైట్స్ అన్న చూడండి అబ్బా. 15 నిమిషాలు ఏమో ఉంటాయి. 15 నిమిషాలు స్ట్రోకింగే. పట 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 వికెట్ పడింది లేనిది కూడా మనకు తెలియదు. ఆ రేంజ్లో ఉంటుంది. బ్యూటిఫుల్ మ్యాచ్. అసలు దిమ్మ తిరిగిపోయింది. అసలు ఐపీఎల్కి ఇక్కడ నుంచి కొద్దిగా మంచి రన్స్ పట్టు మీద ఉంది. అసలు ఇది ఏ రేంజ్ పోతుందో మనం కొద్దిగా ప్రతి మ్యాచ్ని చూసి అయితే మనం అనలైజ్ చేసి చూద్దాము. ఇక్కడ దాకా మీరు చూసారంటే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటుంది. నచ్చిందంటే మటుకు మీరు లైక్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఐపీఎల్ గురించి ఇలాంటి వీడియోస్ మీరు కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.